కావ్య అక్షంతలు తీసుకొని కళ్యాణం చూస్తున్న భక్తులందరికీ అక్షంతలు ఇస్తూ వస్తూ ఉంటుంది. ఇక తనని చూసిన రాజ్ అయితే, అరే మీరు కూడా ఈ గుడికొచ్చారా అని చాలా సంతోషపడిపోతూ అడుగుతూ ఉంటాడు. ఇక కావ్య అయితే అవునండి అని సమాధానం చెప్పడంతో ఇక రాజు చాలా సంతోషపడుతూ, భలే కలుసుకున్నామండి ఒకే గుడిలో, మీరొక్కరే వచ్చారా లేక ఇంకెవరితైనా వచ్చారా అని అడుగుతూ ఉంటాడు. ఇక కావ్య అయితే, మా ఫ్యామిలీతో వచ్చాను, అక్కడ ముందు వరుసలో కూర్చొని శ్రీరామునికి కళ్యాణం జరిపిస్తున్నారు అని వాళ్ళని చూపిస్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో యామిని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే ఈ కావ్య ఫ్యామిలీతో వచ్చిందనమాట. వాళ్ళంతా రాజును చూశారంటే రాజుకి తన గతం గుర్తుకు రావచ్చు. ఎలాగైనా రాజుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి అని మనసులో అనుకుంటూ, ఈ కావ్యను చూడగానే ఈ రాజుకి ముఖం ఎలా వెలిగిపోతుందో చూడు అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. ఇక రాజు అయితే కావ్య వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు. ఇక కావ్య నేరుగా ముందు వరుసలోకి వెళ్ళి రాజు ఫోటో పక్కన కూర్చుంటుంది. ఇక కాసేపటి తర్వాత రాజు, యామిని, వాళ్ళ అమ్మ నాన్న కళ్యాణంలో కనిపించకపోయేసరికి కంగారు పడిన కావ్య రాజును వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. ఇక రాజు కూడా యామినికి చెప్పకుండా కావ్యని కలవడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక దారిలో తనకి కావ్య కనిపించడంతో ఒక్కసారిగా చాలా సంతోషపడిపోతూ తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక అంతలో యామిని రాజును వెతుక్కుంటూ వస్తుండడంతో అది గమనించిన రాజు ఇక ఎక్కడ యామిని తనని చూస్తుందోనని కంగారుపడి కావ్య చేపట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న ఒక స్టోర్ రూమ్లోకి వెళ్ళి తలుపు వేస్తాడు. ఇక అంతలో తలుపు ఓపెన్ చేసి ఉండడంతో పూజారి వచ్చి ఆ గదికి తాళం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కావ్య రాజు అయితే ఆ గదిలో ఉండిపోతారు. ఇక రాజు తలుపు తీయడానికి ప్రయత్నిస్తుంటే ఆ తలుపు ఎంతకీ రాకపోయేసరికి కావ్య కంగారు పడుతూ ఉంటుంది. అవతల సీతారాముల వారి కళ్యాణానికి గడియలు దగ్గర పడుతున్నాయి, ఇప్పుడు ఎలా చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక రాజు అయితే, మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు, శ్రీరాముడి దగ్గరికి మీరు వెళ్ళడం కాదు, శ్రీరాముడే మీ దగ్గరికి వస్తాడు అని చెప్పి ఇక అదే స్టోర్ రూమ్లో శ్రీరాముడి పటము, పూలు, పండ్లు, పీటలు అన్నీ ఉండడంతో రాజు అయితే పూజకి అన్నీ సిద్ధం చేస్తాడు. ఇక అది చూడగానే కావ్య ఒక్కసారిగా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక సీతారాముల కళ్యాణానికి గడియలు దగ్గర పడడంతో గుడిలో ఉన్న పూజారి అపర్ణ, సుభాష్తో శ్రీరామునికి కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. ఇక స్టోర్ రూమ్లో ఉన్న రాజు, కావ్య పీటల మీద కూర్చొని శ్రీరామునికి కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. ఇక రాజుతో కలిసి కావ్య పూజ చేస్తూ ఉండడంతో తను చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.